జై ఫులే, జై అంబేద్కర్, జై కాన్సీరామ్. ఈరోజు అనంతపురం జిల్లా పామిడి మండలం పామిడి పట్టణంలో బహుజన సంఘాల నాయకులు మరియు సిపిఎం నాయకులు, దళిత సంఘాల లీడర్లంతా కలిసి ఇక్కడ అంబేద్కర్ భవన్ నిర్మించాలనేటువంటి ఆలోచనతోటి ఒక అర్జీని తయారు చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మరి 855 సర్వే నెంబర్లో పామిడి నడిబొడ్డున ఉన్నటువంటి ఆ స్థలాన్ని మేము ఎంఆర్ఓ గారికి సూచించాం. మరి మేడం గారు కూడా అది రెవెన్యూ స్థలం అండి, దాన్ని ఇవ్వడానికి కుదరదు, మరి ఎక్కడైనా కూడా అంబేద్కర్ భవనాన్ని నిర్మించడానికి మేము అధికారులుగా మేము చర్యలు తీసుకుంటాం. తర్వాత మీరు ఇచ్చినటువంటి సమస్యను కూడా పై అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. ఎక్కడో చోటైతే అంబేద్కర్ భవన్ నిర్మించడానికి మేము ప్రయత్నం చేస్తామని మేడం గారు హామీ ఇవ్వడం జరిగింది. మరి గత 22 సంవత్సరాలుగా ఈ పామిడి పట్టణంలో ఉన్నటువంటి అనేక మంది నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, కుల సంఘాల నాయకులు, కమ్యూనిస్టు లీడర్లు వీళ్ళందరూ కూడా అంబేద్కర్ భవన్ కావాలనేటువంటి ఆలోచనతో చాలా దఫాలుగా అధికారుల దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. మరి ఈ 855 సర్వే నెంబర్లు ఉన్నటువంటి భూమి అయితే అక్కడ అందరికీ అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఈ అనంతపురం జిల్లాలోనే పారిశ్రామికంగా వస్త్ర వ్యాపారంలో 2వ ముంబైగా పేరొందినటువంటి పామిడి పట్టణానికి ఈ సమీపంలో దాదాపుగా 40 నుంచి 50 గ్రామాలు ఈ పామిడి పట్టణానికి వచ్చి ప్రతిరోజు కూడా వ్యాపారాలు చేసుకున్నటువంటి జనాలు చాలా మంది ఉంటారు. మరి అదే విధంగా ఇక్కడ బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి దళిత కుటుంబాలకు చెందినటువంటి ఎంతో మంది పేదవాళ్ళు ఇక్కడ ఏదైనా పెళ్ళిళ్ళు కానీ శుభకార్యాలు కానీ చేసుకోవాలంటే లక్షలు పోసి కళ్యాణ మండపాల్లో చేసుకోవాలనేటువంటి పరిస్థితులు ఈరోజు నెలకొన్నాయి. ఎందుకంటే అనంతపురం జిల్లా ముఖ్యంగా రాయలసీమలోని అత్యంత వెనుకబడినటువంటి కరువు జిల్లా కావున ఈ పామిడి పట్టణంలో ప్రజలకు అందరికీ అనుకూలంగా ఒక అంబేద్కర్ భవనాన్ని నిర్మించి ఈ ప్రజలకు ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ, అదేవిధంగా ఇక్కడ స్థానిక శాసనసభ్యులైనటువంటి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి గుమ్మనూరు జయరాం సార్ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. సార్, మీ హయాంలో ఇక్కడ ఒక బిఆర్ అంబేద్కర్ గారి పేరు మీద ఒక భవనాన్ని నిర్మాణం చేస్తే మీకు కూడా చాలా మంచి పేరు ఉంటుంది. మరి ఎలక్షన్స్ లో మాత్రము అనేకమైనటువంటి వాగ్దానాలు ఇస్తారు, ప్రతి ఇంటికి వెళతారు, ప్రతి గడపను మీరు టచ్ చేస్తారు, ప్రతి వ్యక్తిని మీరు ఓటు అడుగుతారు. మరి ప్రజా సమస్యల్లో భాగంగా తీర్చాల్సినటువంటి అవసరం మీకుంది సార్. ఈరోజు సార్ జయరాం సార్ ఈరోజు ఇక్కడ ఒక అంబేద్కర్ భవనాన్ని నిర్మించి ఈ బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ఒక మంచి పేరును తీసుకొని వచ్చి కూటమి ప్రభుత్వంలో మీరు కూడా మంచి పేరు తీసుకోవచ్చుగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై భీమ్, జై భారత్.